దేవునికి స్తోత్రం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రియ రక్షకుడైన క్రీస్తు నామం పేరిట ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనములు. ఈ దిన వాక్యము మనం చూసినట్లయితే, భూలోకమందంతటా నా నామము ప్రచుర పరచునట్లును ఇందుకే నిన్ను నియమించి తిని. నిర్గమకాండము 9వ అధ్యాయం 16వ వచనాన్ని మనం చూసినట్లయితే, ఈ భూలోకమందు అంతటి కూడా దేవుని యొక్క నామమును ప్రచురపరచడానికే నియమించి తిని అని మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు. ఎవరితోనండి? ఫరోతో. ఫరో హృదయము కఠినపరిచింది ఎవరు అని మనం చూసినట్లయితే మన తండ్రి అయిన దేవుడే. ఎందుకు ఫరో హృదయం కఠినమైంది? ఎందుకు కఠినపరిచాడు అంటే, ఇక దేవుని యొక్క బలము ఏదైతే ఉందో, ఆయన శక్తి ఏదైతే ఉందో, అది యావత్ ప్రపంచమంతటి కూడా తెలుసుకోవాలని. అందుకే రోమీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 17వ వచనము 18వ వచనాన్ని మనం చూసినట్లయితే, మరియు లేఖనము ఫరోతో ఇలాగ చెప్పును, నేను నీ యందు నా బలము చూపుటకును నా నామము భూలోకమందంతటా ప్రచురపరచుటకును అందు నిమిత్తమే నిన్ను నియమించి తిని. ఇందు నిమిత్తమండి, దేవుని యొక్క నామము భూలోకమందంతట కూడా ప్రచురపరచడానికి, ఆయన బలము, ఆయన శక్తి, ఆయన ప్రభావం ఏదైతే ఉందో అది ఈ భూలోకమందంతట కూడా తెలుసుకోవాలి. అందుకని ఈ 18వ అధ్యాయంలో మనం చూస్తే వచనంలో, కావున ఆయన ఎవరిని కనికరింపగోరునో వారిని కనికరించును, ఎవరిని కఠినపరచగోరునో వారిని కఠినపరచగోరును, ఎవరిని కఠినపరచగోరునో వారిని కఠినపరచగోరును. ఇక్కడ ఫరో కఠినాత్మను బట్టి దేవుని యొక్క బలము, ఆయన శక్తి, ఆయన ప్రభావం ఏదైతే ఉందో యావత్ ప్రపంచానికి తెలియపరచాలని ఆయన ఉద్దేశం. ఇక్కడ ఆ యొక్క ఫరో హృదయం మార్చడానికి దేవునికి ఒక్క క్షణం పట్టదండి. వారు బయటకు రావడానికి కూడా ఒక్క నిమిషం కూడా పట్టదు. కాకపోతే ఏంటంటే, ఆయనలో ఉన్న ఆ బలము, ఆ బలాన్ని బట్టి వాళ్ళు అక్కడ చూసే ఆ కార్యములను బట్టి, ఎన్నో మోషే గారు వెళ్ళి వాళ్ళని బయటకు తీసుకురావాల్సినంత అవసరం లేదు. కాకపోతే వాళ్ళు మోషే గారి ద్వారా ఎన్నో కార్యములు, ఎన్నో అద్భుతాలు దేవుడు జరిగించారు. దాన్ని బట్టి ఈ ప్రపంచ ప్రజలు ఏమనుకుంటారంటే, దేవుని యొక్క మహిమను తెలుసుకుంటారు. ఇంకా వారు విశ్వాసంలో ముందుకు నడుస్తారు దీన్ని బట్టి అనేసి దేవుడు ఒక ఉద్దేశపూర్వకంగా ఫరో హృదయాన్ని కఠినపరిచాడు. అందుకని ఈరోజు మనం చూసినట్లయితే యావత్ ప్రపంచమంతటి కూడా ఆయన బలమును, ఆయన శక్తిని మనము చూస్తూ ఉన్నాం. దేని బట్టంటే దేవుడు మరి శ్రమల్లో ఉన్న వారిని వదిలేసే దేవుడు కాదు. ఎన్నో కార్యములు చేసి, ఎన్నో అద్భుతాలు చేసి, ఏ విధంగా అయితే ఇశ్రాయేలు ప్రజలను విడిపించాడో, ఇక్కడ కఠినాత్ములను బట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఎవరైతే మన జీవితంలో కఠినంగా ఉంటున్నారో, మనం మార్చుకోలేమనుకుంటున్నామో, వారిని బట్టి దేవుడు ఇంకా ఏదో గొప్పగా, బలంగా, మరి ఆయన నామానికి మహిమకరంగా ఏదో గొప్ప కార్యము చేయబోతున్నాడని ప్రతి ఒక్కరూ మరి తెలుసుకోవాలి. నా కుటుంబంలో నా భర్త కఠినంగా ఉన్నారు, నా బిడ్డలు కఠినంగా ఉన్నారు. ఈ కఠినాత్ములు మార్చలేను, ఈ కఠినాత్ములు బట్టి నేను ఉండలేకపోతున్నానని బాధపడుతున్న ప్రతి ఒక్కరితో మాట్లాడుతున్నా. నీకు ఎదురవుతున్న ఈ ఈ కఠినమైన మాటలను బట్టి, కఠినమైన ఈ ఇబ్బందులను బట్టి ఇంకనూ దేవుడు ఏదో బలమైన కార్యము నీలో జరిపించబోస్తున్నాడని ఈ యొక్క లేఖనాల ద్వారా ప్రభువు మాట్లాడుతూ ఉన్నారు. ఆయన నామానికి మహిమకరంగా మరేదో గొప్ప కార్యము జరగబోతుందని ప్రభు ఈ యొక్క లేఖనాల ద్వారా మాట్లాడబోతున్నారు. దేవుడి నామానికి మహిమ కలుగునుగాక. వినుచున్న ప్రతి సహోదరి సహోదరులకు ఇక వాక్యము దీవెనకరంగా, మేలుకరంగా నింపబడునుగాక. ఆమేన్.